ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా వీడియోకి మీ సపోర్ట్ ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇంకా ముందుకి వీడియోలు తీయటానికి అడుగుతున్నాను, కొంతమంది చేయటం లేదు. సరే, దేవుడు ఎవరికి ఏ ప్రేరేపణ ఇస్తాడో అలా జరుగుతుంది. దేవుడి మీద ఆధారపడుతున్నాం మనం. వాక్యం చదువుకుందాం. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 1వ వచనము నుంచి 7 వరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 6 వరకు నేను చదువుతాను. మీరు బైబిల్ ఉంటే మీరు కూడా చదవండి. యేసు ప్రభువు కన్య గర్భంలో పుట్టాడన్న విషయం అందరికీ తెలుసు. లోకంలో దేవుని నమ్ముకున్న వాళ్ళకే కాదు, నమ్మని వాళ్ళకు కూడా తెలుసు ఆయన ఎలా పుట్టాడు. మరి ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడుగా ఉన్నప్పుడు ఆయనలో ఏం పాపం ఉంటుందని బాప్టిజం తీసుకున్న యేసు ప్రభు యోహాను బాప్టిజం ఇచ్చిన తర్వాత ఆయనని శోధించబడాలంట. ప్రతి ఒక్కరు బాప్టిజం తీసుకున్నప్పుడు శోధించబడతారు. ఇది చాలామందికి తెలియదు. వాక్యము చెప్పేవాళ్ళు అర్థమయ్యేలాగన్నా చెప్పాలి, లేకపోతే మనమైన అడిగి తెలుసుకొని అనుసరించాలి. అలా కాకుండా కొంతమంది గుడ్డెద్దు పోయి చేలల్లో పడినట్టుగా చర్చిలకు వెళుతున్నారు. వీళ్ళకి తెలీదు. శ్రమ అనగానే భయపడిపోతారు, శ్రమలు అనగానే భయపడుతూ ఉంటారు. బాప్టిజం తీసుకోరు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా బాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? శోధించబడాల్సి వస్తుందని. శోధనలు సహించలేక, శ్రమలు అనుభవించలేక, అలాగే దేవుని నమ్ముకొని బతికేస్తే మనము పరలోకానికి వెళ్ళిపోతామనే భ్రమ. క్రియలతో పోరు, ధనముతో పోరు. చర్చిలు కట్టిస్తే పరలోకానికి పోరు. ఊర మొత్తం పిలిచి నువ్వు భోజనం పెట్టినా పరలోకానికి పోవు. అది ఎలా పోతారమ్మా అంటే, నేను చదువుతాను, దాన్ని అనుసరించిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళతారు. హల్లెలూయా. ఈరోజు ప్రతి చర్చి నిండిపోతున్నాయి. ఒకప్పుడు సినిమా హాల్లో చూశాను నేను, ఇప్పుడు చర్చిలు చూస్తున్నాను. నా 25 ఏళ్ల విశ్వాస జీవితానికి ముందు నేను కానీ చూస్తే సినిమా హాళ్ళు ఎక్కువగా నిండిపోయేవి. ఇప్పుడు అదే పరిస్థితి చర్చిలకు వచ్చింది. ఆ దరిద్రత. ఎందుకంటే వాక్యం తెలియదు. వాక్యం తెలిసిన వాళ్ళైతే అలా రారు. పోనీ తెలుసుకునేదానికైనా వస్తున్నారా? పోనీ తెలుసుకోనైనా అందులో నిలబడుతున్నారట? అది కూడా లేదు. 3 గుంపులు వాళ్ళు వస్తున్నారు. 3 గుంపులు వాళ్ళు వస్తున్నారు చర్చిలోకి. ఒకరు వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం విని విడిచిపెట్టేవాళ్ళు. 3 అసలు వాక్యమే తెలియని వాళ్ళు. ఈ 3 గుంపులు వాళ్ళు ఉంటున్నారు ఒక చర్చిలో. ఎప్పుడు తెలుసుకుంటారయ్యా వీళ్ళంటే తెలుసుకుంటారు. పాస్టర్ గారు అడిగితే తెలుసుకుంటారు ఒక రోజుకి. ఏ రోజు తెలుసుకునేది? 5 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాలు? ఎప్పటికీ తెలుసుకునేది? దానికి పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? నేను వ్యవసాయకుడిని,
తోట మాత్రమే వేస్తా నేను. ఫలించడం ఫలించకపోవడం దేవుడి చిత్తం. ఫలించని ప్రతి తీగను తీసి పడవేస్తానని దేవుడు చెప్పాడుగా. మరి మనం ఫలించకపోతే ఏ విషయంలో ఫలించలేదంటే వాక్యం అనే విషయంలో ఫలించాలి. హల్లెలూయా. వాక్యం ఎవరు? దేవుడు. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. దేవుడు వేరుగాను యేసు ప్రభు వేరుగా ఉన్నారా? ఈ రోజులు అలాగే ఆరాధిస్తున్నారు. వాక్యం పక్కన పెడుతున్నారు. ఆ ఫ్లెక్స్లలో ఫోటోలలో చూసిన ఆ యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు. వాక్యాన్ని ఎవరు ప్రేమించటం లేదు ప్రియులారా. ప్రేమైన వారులారా, మీరు కూడా అలా ఉండకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు మారు మనసు అంటే ఏమిటో తెలియదాన్ని, రక్షణ అంటే తెలియదాన్ని, పచ్చి హిందూరాలని విగ్రహారాధన చేసుకొని అదే దేవుడని బ్రతుకుతున్న నన్ను ప్రభు తన అనాది సంకల్పాన్ని బట్టి నన్ను ఏర్పాటు చేసుకొని ఇదిగో ఈ రీతిగా మీతో మాట్లాడటానికి ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటులోకి వచ్చిన నేను చెప్పకుండా ఎలా ఉంటానండి? చెప్పాలిగా, అది నా ధర్మం. అది కాబట్టి చెప్పకపోయినా శ్రమలు, చెప్పకపోయినా శ్రమలు, మాకు కూడా శ్రమలు. మాకు తెలిసింది మీకు చెప్పకపోయినా మాకు శ్రమలు. కాబట్టి మేము శ్రమలు పడకూడదని మేము ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నాం. హల్లెలూయా. నేను ఈ ప్రాంతంలో అనగా తెనాలి, గుంటూరు జిల్లా, ఈ ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. మరి నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు. చాలా వీడియోలు పెట్టాను, ఇప్పటికే చాలా వీడియోలు పెడుతున్నాను, కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు, మరి లైక్ చేయటం లేదు. మరి వీక్షిస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఎవరు నా ఒక ప్రయాసానికి ప్రతిఫలము రావటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చెట్లు పెడుతుందండి మా విశ్వాసరాలు, చెట్లకు పెడుతున్నారండి సబ్స్క్రైబ్లు. ఆమె కొద్ది కాలంలోనే ఓపెన్ చేసింది యూట్యూబ్. చెట్లు పెడుతున్నారండి లైక్లు. హిందువులు చూడండి, ఆ చెట్ల మీద ఎంత ప్రేమ వాళ్ళకి. దేవుడు వాక్యం మీద ఉందా ప్రేమ మీకు? ఎంతమంది ఫోన్లు లేవు? వాక్యం కోసమే వాక్యం చెప్తున్న నాకు ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయటం లేదు. అంటే దేవుణ్ణి మీరు ఎంతగా దేవుని దూరంగా ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా మీకు? అర్థమవుతుందా? నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఎందుకంటే మీరు దేవుడి కంటే కూడా ఎక్కువ వేరే వేరే రీల్స్ని ప్రేమిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. దేవుని నమ్ముకున్న మనము, నేను చెప్తున్నది ఎవరికి? దేవుని నమ్ముకున్న వాళ్ళకేగా, దేవుడి ప్రజలకేగా. ఈ వాక్యం ఎవరి కోసము? నీ కోసం, నా కోసం. కాబట్టి ఇక్కడ నేను చదువుతాను, 2 మాటలు ముగిస్తాను, నాకు టైం అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేస్తే నేను లైవ్లోకి వస్తాను, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పగలను, మీరు అడిగిన దానికి నా దగ్గర జవాబు ఉంటుంది, అప్పుడు నేను చెప్పగలను. ఇప్పుడైతే టైం సరిపోదు. హల్లెలూయా. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఎప్పుడు? 40 దినాలు తర్వాత ఆయన ఆకలేస్తుంది ఆయనకి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఎవరు ఆ శోధకుడు? అపవాది. నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే కిందకి దుమ్ముకుము. హల్లెలూయా. ఎలా తీసుకుపోయి ఉంటాడండి కొండ మీదకి? ఎలా తీసుకుపోయి ఉంటాడు?
నడుచుకుంటానా? లేదు. ఆత్మలో దర్శనంలో తీసుకొని వెళ్ళి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి. అంత పెద్ద శిఖరం మీదకి ఒక మానవ రూపంలో ఉన్న వ్యక్తి ఎక్కలేడు. శిఖరము ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుమ్ముకుము. ఎప్పుడు కూడా మనం దర్శనంలోనే వెళ్తాం చాలా ఎత్తులోకి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. నీ దేవుడు అంటే దేవుడు సాతాను కూడా దేవుడే. మనం అంటాం కదా సాతాను అని. సాతాను కూడా దేవుడే. తెలియక మనం సాతాను వేరుగా చూస్తాం. సాతాను ఎవరో కాదండి, పరలోక మహిమలో ప్రధాన దూత. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే సాతానుడు భూమి మీదకి రావటం వలన మనకు యేసు ప్రభు దొరికాడు. ఈ సృష్టిని తన ఇష్టం వచ్చినట్టు నాశనం చేయాలని సాతానుడు కిందకు వచ్చినప్పుడు మనల్ని బాగు చేయటానికి యేసు ప్రభు కుమారుడే వచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ దేవుని వాక్యంలో మర్మాలు. ఈ వాక్యము చదవటానికి చాలా జ్ఞానం కావాలండి. ఏదో చదువుకుంటా పోతూ ఉంటే ఆ చదివిన దాన్ని చదివిచ్చేసి ముగించేయటం కాదు దైవ సేవకుల లక్షణాలు. లోతుగా తీసుకొని వెళ్ళాలి వాక్యాన్ని, అర్థం చెప్పాలి. శోధకుడు ఎవరు? ఆ శోధకుడికి కూడా దేవుడు ఎవరు? నీ దేవుడు. నీ దేవుడు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక్క చోట వ్రాయబడి ఉన్నదని. రొట్టెల గురించి ప్రస్తావన వచ్చింది. రొట్టెలు రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమన్నాడు, కానీ దేవుడు ఆ మాట గుర్తుపెట్టుకొని 5,000 మందికి ఆయన రొట్టెలు చేసి అందరూ తినేటట్టు చేసి సాతాను నోరు మూపించాడు. ఎప్పుడు? శోధించబడిన తర్వాత, ఆయన ఆత్మ పరిశుభ్రపరచబడిన తర్వాత, తండ్రి చిత్తం తను నెరవేర్చినప్పుడు 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఎందుకు ఆయన ఉపవాసం ఉండవలసి వచ్చిందంటే ఆయన కూడా మానవ రూపంలో ఈ పాపపు లోకంలో ఉన్నాడు కాబట్టి, ఆయన కూడా అపవిత్రమైన మనుషుల మధ్యన జీవిస్తున్నాడు కాబట్టి, ఆయనకు కూడా కొన్ని హృదయంలో ఉన్నాయని చెప్పటానికి ఆయన దాన్ని కడిగేసుకోవటానికి ఉపవాసం ఉన్నాడు. మానవుడు మనలాగే తిన్నాడు, మనలాగే తాగాడు, మనగా నిద్రపోయాడు. పవిత్ర అంటుకుంది ఆయనకి. అదే మహిమలో ఉంటే, పరలోకం ఉంటే అంటుకోదు కదా. మరి ఈ లోకానికి వచ్చాడు చాలామందితో. ఆయన తల్లి గర్భంలో ఆయన ఉండి వచ్చాడు. మరి అది పాపం కదా. ఒక పాపంతో పుట్టలేదు, తల్లిదండ్రులు కలుసుకుంటే పుట్టలేదు. కానీ ఆయన పాపం అనే లోకములో వచ్చాడు కాబట్టి ఆయన పవిత్రపరచబడాలి. తెలిసిందా ప్రియులారా? కాబట్టి ఆయన అనుకుంటే రొట్టెలు చేయగలడు, మనుషులు చనిపోతే లేవనెత్తగలడు, రోగాలు బాగు చేయగలడు, నీ కష్టాలన్నీ కూడా తీర్చగలడు. కానీ ఏం చేయాలి? మనం మొట్టమొదటిగా శోధించబడాలి, పరిశుభ్రపరచబడాలి, పవిత్రపరచబడాలి. దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం పరిశుద్ధతలో పవిత్రతలో ఎదగాలి. ఫస్ట్ మెయిన్ వాక్యం తెలుసుకోవాలి, వాక్యపు లోతులోకి వెళ్ళాలి. వాక్యము ఏమై ఉన్నాడు దేవుడు తెలుసుకున్న రోజున నీ సమస్య నీకు ఎక్కువగా ఉండదు. అది దేవుడే పరిష్కారం చేసి నిన్ను ఆయన అందులోంచి బయటికి తీసుకురాగల శక్తిమంతుడు, సమర్థవంతుడు. ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. కొంతమంది శ్రమలంటేనే దేవుని విడిచిపెట్టి దూరంగా పారిపోతారు. మళ్ళీ ఎప్పటిలాగా